ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన ఇండియన్స్ మోస్ట్లీ ఇన్వెస్ట్ చేసేది ఐదర్ స్థలం మీద లేకపోతే గోల్డ్ మీద. కానీ వీటిలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీటిలో కూడా చాలా రిస్క్ ఉందంటున్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మాహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు. వారిని అడిగి తెలుసుకుందాం అవేంటో. నమస్తే అండి. నమస్తే. గోల్డ్లో ఏం రిస్కులు ఉంటాయి? స్థలంలో అంటే మనం తెలుసు ఏవో ఒకటి Correct. రిస్కులు వస్తుంది. Correct. గోల్డ్లో కూడా రిస్కులు ఉంటాయి. యా మనకి ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. ఇండియాలో అందరూ ఇండియన్స్ అందరూ ఒక 100 రూపీస్ అంటే ఇండియన్స్ 100 మనం కన్సిడర్ చేసుకుంటే 50% ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది మనం హైదరాబాద్లో అయినా సరే, చిన్న పల్లెటూరులో అయినా సరే 50% మంది మొత్తం రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఎంత సేవ్ చేసిన దాన్ని. మిగతా నెక్స్ట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేది గోల్డ్లోనే. 15% గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి చాలా మటుకు స్కామ్స్ అనేవి రెగ్యులర్గా చూస్తుంటాము. రియల్ ఎస్టేట్లో ఎలా అవుతున్నాయి, గోల్డ్లో ఎలా అవుతున్నాయి అనేది. కాకపోతే మనకి 80% ఆఫ్ ద ఫినాన్షియల్ స్కామ్స్ అయ్యేవి మాత్రం ఈ రెండు సెగ్మెంట్స్లోనే. గోల్డ్లో ఎలా అవుతుంది అంటే చాలామంది గోల్డ్ స్కీమ్స్ రన్ చేస్తారు. కాకపోతే గోల్డ్ స్కీమ్స్ అసలు ఎవరు ఆథరైజ్డ్ అనేది ఎవరికి తెలియదు అనమాట. అందరూ గోల్డ్ జ్యువెలర్స్ అందరూ గోల్డ్ స్కీమ్స్ రన్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఇది ఎవరికి తెలియదు. గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉన్నంత మాత్రం గోల్డ్ స్కీమ్స్ రన్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండదు అనమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ గోల్డ్. మనం ఈరోజు కొన్న గోల్డ్ ఆర్నమెంట్ ఏదైతుందో తీసుకొని వాళ్ళ షాప్ దాటి మళ్ళీ రిటర్న్ ఇస్తే దాంట్లో ఆల్రెడీ 5% 10% తీసేయాల్సి వస్తుంది అని చెప్తారు వాళ్ళు. అయ్యో, అంటే దాని వాల్యూ పడిపోతుంది మీకు. అంటే ఎక్స్చేంజ్ గురించి నేను చెప్పేది. ఓకే, ఎక్స్చేంజ్ పాత గోల్డ్. పాత గోల్డ్ అనేది మీరు డ్యూరేషన్ మనం ఎవరు చెప్పలేం కదా. కరెక్టే. ఇప్పుడు ఈ రోజు నేను తీసుకుంటున్నాను, 1 వీక్ తర్వాత వచ్చి ఎక్స్చేంజ్ అన్నా కూడా అది ఎక్స్చేంజ్ కిందకే కన్సిడర్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత ఇచ్చినా కూడా అది ఎక్స్చేంజ్ కింద కన్సిడర్ చేస్తారు. మీకు 5% 10% ఏదైతే తీసేస్తారో అది మీరు లాస్ అయినట్లే కదా. మీరు గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని చూస్తున్నారు కానీ ఈ ప్రాసెస్లో మీరు ఎంత లాస్ అవుతున్నారు అనేది ఎవరు చూడరు. ఎక్స్చేంజ్ టైంలో కరెక్ట్. మేకింగ్ చార్జెస్ ఇవన్నీ ఫస్ట్ కొనేటప్పుడు అప్లై అవుతాయి, ఎక్స్చేంజ్లో అప్లై అవ్వవు కదా. కొనేటప్పుడు స్టోన్ ప్రైస్ చెప్తారు, అమ్మేటప్పుడు స్టోన్ అసలు ఏం లేదంటారు, పడేస్తారు. అవును. సో ఇవన్నీ రెగ్యులర్గా అందరికీ తెలుసు. కానీ ఎందుకు గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ఎమోషనల్ అనమాట. ఇండియన్స్ ఫేవరెట్ ప్రీషియస్ మెటల్ గోల్డ్. అవును. ఎందుకు అంటే మన ఇంట్లో వాళ్ళు కానీ మనము కానీ ఏదైతే అకేషన్ ఉందో అకేషన్ని గోల్డ్తో టైఅప్ చేస్తాం మనం. సో ఇది ఒక మంచి మార్కెటింగ్ కూడా మనం గోల్డే యూస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక మనం మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన ఓల్డ్ ట్రెడిషన్స్లో మన టెంపుల్స్లో చూసినా కానీ మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి గోల్డ్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట మన దేవతామూర్తులకు కూడా అంత గోల్డ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఇల్యూషన్లో ఉండి అందరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఏం చెప్తారు, లాస్ట్ 3 ఇయర్స్లో గోల్డ్ అనేది చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందని చాలామంది చెప్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే 2008 నుంచి 2015 2016 టైంలో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 years 6 years వరకు గోల్డ్ ఒక్క రూపీ కూడా పెరగలేదు. యావరేజ్గా చూసుకుంటే మీరు ఫ్లక్చువేట్ అవుతూ ఆ రేంజ్ బౌండ్లోనే ఉంది కానీ ఓవర్ పెరగలేదు అనమాట. ఇప్పుడు లాస్ట్ 3 years మాత్రం డెఫినెట్గా పెరిగింది స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ. 10,000 అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే డెఫినెట్గా 1 lakh క్రాస్ అయింది. ఫర్దర్గా ఇప్పుడు ఫెస్టివ్ సీజన్లో 1.5 lakhs 1.2 కానీ పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడైతే గోల్డ్ని తీసుకుంటున్నామో నా పర్సనల్ సజెషన్ ఎప్పుడైనా సరే గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు కొనొద్దు మనం. గోల్డ్ యాజ్ అన్ యాక్సెసరీగా, అంటే మనం బట్టలు ఎట్లా కొంటున్నామో షూస్ కానీ అంటే ఏదైనా సరే మనం ఒక వాచెస్ ఏదైనా కొంటున్నామో దానిలాగానే గోల్డ్ కొనాలి తప్పితే అదే యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా చూడొద్దు. అంటే బిస్కెట్లు కొనొద్దు, ఆర్నమెంట్స్ కొనమంటున్నారా? లేదు, ఆర్నమెంట్స్ కొన్నా కానీ లిమిటెడ్గా కొనమని చెప్తున్నాను. ఓకే. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పేసి మీరు జస్టిఫై చేస్తాం. మనం ఎప్పుడైనా సరే నేను ప్రతిసారి చెప్పేదన్నమాట, ఎమోషనల్గా మనం ఏదైతే ఒక డిసిషన్ తీసుకుంటాం దాన్ని లాజిక్తో జస్టిఫై చేస్తాం. ఫస్ట్ గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటాము కానీ యాక్చువల్గా డీప్ రూట్గా మనకు తెలిసిందంటే అది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతుంటాయో దాన్ని మనం ఏం సెల్ చేయం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడు మనం బై చేస్తుండాలి, సెల్ చేస్తుండాలి. ఎప్పుడు బై చేస్తుండాలి? ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు బై చేయాలి, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేయాలి. గోల్డ్ మనం ఆర్నమెంట్స్ కొంటాం కానీ సెల్ చేస్తామా?
వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ కండిషన్స్లో మాత్రమే సెల్ చేస్తాం. సేల్ కూడా చేయం కానీ తాకట్టు పెట్టుకుంటాం. అది లోన్స్ అనమాట. దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాల్సిందే కదా. సో అది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ. మన పేరెంట్స్ లాస్ట్ జనరేషన్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి తీసుకున్నారు, అప్పుడు అఫోర్డబుల్ ఉండే, ఇప్పుడు అఫోర్డబుల్ లేదు. మనకి అఫోర్డబుల్ ఇప్పుడు ఉన్నది రియల్ ఎస్టేట్లో కూడా చాలా తక్కువ అనమాట. ఈ రియల్ ఎస్టేట్లో కూడా మనకి ఈఎంఐస్ రూపంలో వాటిలలో ప్లాట్స్ అమ్ముతున్నారు, కాకపోతే దాంట్లో ఉన్న లూపోల్స్ దాంట్లో ఉన్నాయి. సో ఈ అంత ప్రాసెస్లో మనం బయటపడాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను క్లియర్గా చెప్తున్నాను అంటే, నేనున్న అన్ని అసెట్ క్లాసెస్ అన్నీ చూశాను. అన్ని అసెట్ క్లాసెస్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయి మనం తీసుకొని చూస్తే, లాస్ట్ 25 ఇయర్స్లో మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ 10% CAGR అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం, 10% ఎప్పుడూ దాటలేదు. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం చూసుకుంటే 12%, 15% CAGR వచ్చినాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది అంటే 1990స్లో 1991స్లో ఎవరైతే 1 lakh కానీ 10 lakhs కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అది 50 lakhs కానీ 1 crore కానీ ఈజీగా అయిపోయినాయి అనమాట. సో మనకి గోల్డ్లో అంత డ్యూరేషన్ మనం ఉండగలుగుతామా? ఉండలేం. ల్యాండ్లో ఉండగలుగుతామా? ఉండలేం. ఎందుకు మనం ఉండలేము అంటే దాన్ని కన్స్యూమ్ చేస్తాం మనం. అంటే గోల్డ్ని మనం కన్స్యూమ్ చేస్తాం, గిఫ్టింగ్ పర్పస్లు ఇస్తాం, లేకపోతే ఈరోజు మన పేరెంట్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ కూతుర్లకి గిఫ్ట్ లాగా ఇవ్వడానికి తీసుకుంటారు. అండ్ ల్యాండ్ ఉంది అంటే మనం దాంట్లో ఉంటాం. సో అది ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు, అది కన్జ్యూమబుల్. సో ఈ డిఫరెన్సియేషన్ అనేది చాలా మందికి తెలియదు అనమాట. అండ్ రియల్ ఎస్టేట్లో ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంది అంటే, మనం అందరం ఐటీ కడతాం, అందరం ట్యాక్సెస్ కడతాం కదా. ట్యాక్సెస్ కట్టిన వైట్ మనీని తీసుకెళ్ళి బ్లాక్ మార్కెట్లో పెడతాం మనం. రియల్ ఎస్టేట్లో మనకి బ్లాక్ మనీ ఎక్కువ రొటేషన్ అవుతుంటుంది. సో ఇప్పుడు మీరు కన్సిడర్ చేసుకుంటే హైదరాబాద్లో లాస్ట్ 2 years నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ అంత గ్లోరియస్గా లేదు, అంటే అంతకుముందు ఉన్నంత ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే రొటేషన్ ఆగిపోయింది. బయట మార్కెట్లో రొటేషన్ చాలా తక్కువగా ఉంది. ఈ రొటేషన్కి మన ఫినాన్షియల్ ప్లాన్కి ఎప్పుడైతే లింక్ చేసుకుంటామో అప్పుడు బ్లండర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత తన పాప పెళ్ళికి కోసమన్నా, లేకపోతే వాళ్ళ అబ్రాడ్ స్టడీస్ కోసం కానీ ఎవరైనా ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఇట్లాంటి పీరియడ్ ఒక 5 years 10 years తర్వాత మళ్ళీ రాదని గ్యారంటీ లేదు కదా, డెఫినెట్గా వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అసెట్ ఉన్నా సరే దాన్ని క్యాష్ చేసుకోలేరు కదా, మళ్ళీ దాన్ని సేల్ చేయాలి. సేల్ చేసినప్పుడు వాళ్ళు ఎంత పర్సెంటేజ్కి ఉన్నారు, ఎంత పర్సెంటేజ్కి అమ్మారు అనేది ఎవరు క్లారిటీ చెప్పరు కదా. సో ఇప్పుడు సపోజ్ ఒక 10 lakhs పెట్టి ఒక ప్లాట్ కొన్నాను, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను అమ్మడానికి పోతే 6 lakhs 8 lakhs కడతారు తప్పితే 15 lakhs ఎవరు అమ్మరు కదా ఎమర్జెన్సీలో. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఈ డ్యూరేషన్లో మనకి ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది ఎవరు మనకు క్యాలిక్యులేట్ చేసి చెప్పరు, మనం చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అట్లా చూసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 10% కంటే దాటలేదు ఎప్పుడు. కానీ అదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో మీరు చూసుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎప్పుడైతే చూసుకుంటే డెఫినెట్గా 12 to 15% అనేది డెఫినెట్గా మనకు వస్తుంది. అండ్ మీరు ఇంకో కొంచెం మంచిగా అడ్వైజర్ హెల్ప్తో మీరు ఏదైనా చేసుకోగలిగితే ఇంకా దాన్ని అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో దాంట్లో టెక్నికల్ టర్మ్స్ చాలా ఉంటాయి. రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం కానీ, దాన్ని ట్యాక్స్ ఆప్టిమైజేషన్ కోసం రిలేటెడ్ ELSS మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇట్లాంటి వేరే కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటిలో మీరు కరెక్ట్ డైవర్సిఫికేషన్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు లిక్విడిటీ అనేది ఉంటుంది. లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఎకరం పొలం ఉంది, ఎమర్జెన్సీలో అమ్ముదామని పోతే ఒక 200 యార్డ్స్ 500 యార్డ్స్ ఎవరు కొనరు, కొంటే 1 acre మొత్తం కొనేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు, మీకు ఒక 1 crore రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయంటే మీకు కావాల్సిన 2 lakhs వితిన్ 2 days మీకు అకౌంట్లోకి పడిపోతాయి. అది లిక్విడిటీ అనమాట. ఇప్పుడు గోల్డ్ కూడా అట్లాగనే, గోల్డ్ నుంచి మీరు లోన్ తీసుకోవచ్చు, కానీ ఒక గోల్డ్ ఆర్నమెంట్ని హాఫ్ చేసి మనం సేల్ చేయలేం కదా, అది లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఆ లిక్విడిటీ ఉంటుంది అండ్ వితిన్ 2 days మీకు అకౌంట్లోకి అమౌంట్ వస్తుంది. అదే మీరు ల్యాండ్ని మీరు సేల్ చేయాలంటే అట్లీస్ట్ 6 months పడుతుంది. అంతే. గోల్డ్ ఆర్నమెంట్ని మనము లోన్ పెట్టడానికి కూడా చాలామంది ఒప్పుకోరు. ఇంట్లో గోల్డ్ని లోన్కి పెట్టడానికి కూడా చాలామంది ఒప్పుకోరు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సో అది యాజ్ ఏ కన్జ్యూమబుల్గా చూడాలి, ఇది యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ చూడాలి. దీస్ ఆర్ 2 different types అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.